లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం? ద యూనివర్స్ పార్ట్ 1 చూసాం. పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాం? మనము ఎర్త్ గురించి నేర్చుకున్నాం, రొటేషన్ గురించి నేర్చుకున్నాం, రెవల్యూషన్ గురించి, నెక్స్ట్ ఆర్బిట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మన పార్ట్ 2లో మూన్ గురించి నేర్చుకోబోతున్నాం. మూన్ గురించి ఏం నేర్చుకుంటాం, ఏం తెలుసుకుంటామో ఒకసారి చూడండి. ఎవ్రీ చైల్డ్ is delighted and fascinated by the sight of the moon in the sky at night. The moon is the only natural star of the earth and is almost spherical. It is our closest and neighbor and is smaller when compared to earth. So మనకు మూన్ అనేది చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు మేబీ మనం పెద్దగా కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, కానీ చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? మమ్మీ మనకు చిన్నగా ఉన్నప్పుడు మీకు గుర్తుంటే చందమామని చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి ఏం చేస్తుంది? అమ్మ అలా పాట పాడుతూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. కాబట్టి చందమామని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా మనకు కూడా. సో ఆ చందమామ గురించి ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి అవి అని అంటే, మనకు మూన్ అనేది మన నైబర్ అంట. అంటే నైబర్ అంటే పక్కనే ఉంటారు కదా. సో అలాగా మన ఎర్త్కి నైబర్ లాగా మూన్ అనేది ఉంటుంది. చాలామంది కూడా భ్రమపడే విషయం ఏంటి అని అంటే, మూన్ని అందరూ స్టార్ అనుకుంటారు, కానీ మూన్ అనేది స్టార్ కాదండి, న్యాచురల్ శాటిలైట్. వాట్ వీ కాల్ మూన్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్. నెక్స్ట్, మూన్ అనేది ఏ షేప్లో ఉంటుంది? స్పెరికల్ షేప్లో ఉంటుంది. సో కంపేర్డ్ టు ఎర్త్, ఎర్త్ని మూన్ని పక్కన పెడితే మన ఎర్తే పెద్దదిగా ఉంటుంది మూన్ కంటే. సరే, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మనము రోజు మూన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, 15 డేస్ అమావాస్య ఉంటుంది, 15 డేస్ మనకు పౌర్ణమి ఉంటుంది, ఫుల్ మూన్ డే ఉంటుంది, నో మూన్ డే ఉంటుంది కదా. కాబట్టి ఎందుకు కొన్నిసార్లు ఫస్ట్ మూన్ హాఫ్ ఉంటుంది, దాని తర్వాత ఫుల్ అవుతూ వస్తుంది. స్టార్టింగ్ ఏమో చిన్నగా ఉంటుంది మూన్, కానీ పెరిగే కొద్దీ అది ఏమైపోతుంది? ఫుల్ మూన్గా అవుతుంది. అలాగే మళ్ళీ ఏమవుతుంది? కొన్నిసార్లు డిక్రీజ్ అవుతూ వచ్చేసి లాస్ట్కి నో మూన్ డేగా మారిపోతుంది. ఎందుకు ఇలాగా మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు ఇలాగ డిఫరెంట్ షేప్లో మూన్ అనేది కనిపిస్తుంది మనకు? హియర్ వి గో. వాట్స్ ద రీజన్? ద మూన్ కెనాట్ ప్రొడ్యూస్ లైట్ ఆన్ ఇట్స్ ఓన్. ఎప్పుడూ కూడా మూన్ తనంతటికి తానుగా లైట్ అనేది ప్రొడ్యూస్ చేయదు. ఇట్ రిసీవ్స్ లైట్ ఫ్రమ్ సన్ అండ్ రిఫ్లెక్ట్స్ ఇట్. సన్ నుంచి ఏదైతే లైట్ తనకు వస్తుందో ఆ రిఫ్లెక్షన్ని మనకు ఇస్తుంది. ద మూన్ టేక్స్ 27.3 days to orbit the earth and rotates once on its axis during this period. సో ఇలా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు మూన్ ఏం చేస్తుంది? ఎవరి చుట్టూ తిరుగుతుంది? మూను అర్త్, ఈ రెండు ఎవరి చుట్టూ తిరుగుతాయి? సన్ చుట్టూ తిరుగుతాయి. ఎందుకు అలా రొటేట్ అవుతాయి? బికాస్ దే నీడ్ లైట్ టు సరైవ్, రైట్? సో సన్ నుంచే మనకు లైట్ వస్తుంది కాబట్టి మూన్ కానీ ఎర్త్ కానీ సన్ చుట్టూ రొటేట్ అవుతాయి. సో మూన్ కూడా ఒక రొటేషన్ని కంప్లీట్ చేసుకోవాలి అని అంటే ఎన్ని డేస్ పడుతుంది? 27.3 days అనేది పడుతుంది. Next, this is the reason why we see the same face of the moon always, not the other side. When the earth and the moon move together around the sun, different parts of the moon receive sunlight at different periods. So ఇప్పుడు ఈ మూన్, ఈ మూన్, ఈ ఎర్త్, ఈ రెండు ఏం చేస్తాయి? సన్ చుట్టూ తిరుగుతూ ఉండేటప్పుడు 1 by 1 అనేది రొటేట్ అవుతూ ఉంటుంది కదా సన్ చుట్టూ. కొన్నిసార్లు ఏమవుతుంది? ఎక్కువ లైట్ అనేది మూన్కి పడవచ్చు, తక్కువ లైట్ ఎర్త్కి పడవచ్చు. అప్పుడు మనకి ఈవినింగ్ అవ్వచ్చు ఎర్త్కి తక్కువ లైట్ పడినప్పుడు, నెక్స్ట్ ఎక్కువ లైట్ పడినప్పుడు మార్నింగ్ అవ్వచ్చు. ఇక్కడ మూన్ కూడా సేమ్ అలాగే, ఎక్కువ లైట్ పడినప్పుడు ఇక్కడ మనకు ఫుల్ మూన్ డే రావచ్చు, నెక్స్ట్ కొంచెం తక్కువ లైట్, ఇంకొంచెం తక్కువ లైట్ పడినప్పుడు మనకు క్రిసెంట్, క్వార్టర్, గుబస్. సో ఇలాగ మూన్స్ అనేటివి పెరుగుతూ తగ్గుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, those parts reflect the sunlight to give the moon a different look night after night. The changing shape that we see is its patch. It depends on the relative position of the sun, the earth and the moon. సో మనకి ఎందుకు ఇలాగ డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తుంది? ఒకసారి క్రిసెంట్ మూన్ అంటే జస్ట్ మనకు ఒక షేప్ వచ్చేస్తుంది, అంటే సెమీ సర్కిల్ లాగా స్టార్ట్ అయింటుంది. తర్వాత క్వార్టర్కి వస్తుంది, క్వార్టర్ అంటే 1/4, తర్వాత హాఫ్కి వచ్చేస్తుంది, తర్వాత ఫుల్ మూన్ అనేది మనకు వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే ఎర్త్ సన్ అనేది ఎర్త్ ఏం చేస్తుంది? సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది, రివాల్వ్ అవుతుంది, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మూన్ కూడా ఏమవుతుంది? సన్ చుట్టూ
తిరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు లైటింగ్ అనేది ఎక్కువగా పడవచ్చు, కొన్నిసార్లు లైటింగ్ అనేది తక్కువగా పడవచ్చు. సో ఆ రీజన్ వల్లనే మనకు సన్ మూన్ అనేది ఈ డిఫరెంట్ షేప్స్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ద మూన్ వాస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎవరినైనా ఫస్ట్ మూన్ మీద నడిచింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి టైడ్స్. టైడ్స్ అంటే ఏంటి అంటే అలలు. మనం సముద్రంలో చూస్తూ ఉంటాం కదా, అలలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా వస్తాయి అనే దానికి రీజన్ కూడా కొన్నిసార్లు పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి. మీరు గమనించేది ఒక 25 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక పెద్ద అల వచ్చి దాదాపు ఒక 10-20 మెంబర్స్ని తీసుకెళ్ళిపోయింది సముద్రంలోకి. దే వర్ ఆల్ డై వై బికాస్ ఆఫ్ టైడ్స్. ఈ టైడ్స్ అంటే పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి అనమాట. ఇలా పెద్ద పెద్ద అలలు లో టైడ్, హై టైడ్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ద పిక్చర్స్, ఇక్కడ మీకు ఏదైతే పేజ్ నెంబర్ 15లో పిక్చర్స్ కనిపిస్తున్నాయో, ద పిక్చర్స్ షోన్ దట్ ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ సీ వాటర్. ఫస్ట్ ఏమో లో టైడ్ ఉన్నప్పుడు అక్కడ వాటర్ ఏమున్నాయి, తక్కువగా ఉన్నాయి. హై టైడ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా వాటర్ అనేది ఉన్నాయి. నెక్స్ట్, దీస్ చేంజెస్ ఇన్ ద లెవెల్ సీ వాటర్ ఆర్ కాల్డ్ టైడ్స్. సో మనకు లెవెల్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో, చేంజింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, లెవెల్ చేంజింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఫస్ట్ పిక్చర్లో ఏమో చాలా తక్కువగా ఉన్నాయి వాటర్, సో అక్కడ అలలు ఏమవుతాయి, తక్కువ వస్తాయి. నెక్స్ట్ కొంచెం ఎక్కువగా వాటర్ అనేది లెవెల్ ఏముంది, వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంది, సో హై టైడ్స్ అనేవి అక్కడ వస్తాయి. టైడ్స్ ఆర్ ప్రొడ్యూస్ ద పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ఓషన్స్ అండ్ సీస్. దిస్ అకర్స్ బికాస్ ద మూన్ extract pull on the ocean water, causing it to rise and fall. They happen at a regular intervals due to rotation of the earth. It can be said that tides occur due to mutual attraction between sun, earth and the moon. So manaku ఇలా ఎందుకు హై టైడ్, లో టైడ్ వస్తుంది అని అంటే మనకు మూన్ గ్రావిటేషన్ అనేది, మూన్లో మామూలుగా మనకు గ్రావిటేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రావిటేషన్ అంటే అట్రాక్టింగ్ పవర్. ఇప్పుడు నేను ఒక చాక్ పీస్ పైకి వేస్తాను, అది వెంటనే ఏమైపోతుంది, కింద పడిపోతుంది. ఎందుకు, దానికి వెయిట్ లేదు. అలాగే గ్రావిటీ అనేది వెంటనే ఏం చేస్తుంది, దాన్ని కింద పడేస్తుంది. కాబట్టి మూన్ అనేది ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫుల్ మూన్ ఉందనుకోండి, మన కళ్ళు అనేవి ఏమవుతాయి, కొంచెం ఎక్కువ వస్తాయి. ఎందుకు అని అంటే గ్రావిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మనకి ఇలా తక్కువ అలలు, నెక్స్ట్ హై అలంటే కొంచెం తక్కువ, లో టైడ్, హై టైడ్ ఎందుకు వస్తాయి అని అంటే మనకు అట్రాక్షన్ బిట్వీన్ సన్, ఎర్త్ అండ్ ద మూన్. మ్యూచువల్ అట్రాక్షన్ అంటే నథింగ్ బట్ గ్రావిటీ. సో ఇవి ఏవైతే సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయో, మ్యూచువల్ అట్రాక్షన్ అనేది జరిగినప్పుడు మనకు లో టైడ్, హై టైడ్ అంటే పెద్ద అల, చిన్న అల అనేది వస్తుంది. మామూలుగా ఈ టైడ్స్ అనేవి మనము లో టైడా, హై టైడా అనేది మనకు సీ లెవెల్లో ఉండే వాటర్ని బట్టి మనము డిసైడ్ చేస్తాం. మీరు యాజ్ యూజువల్ ఫస్ట్ పిక్ చూసినప్పుడు లో టైడ్ అంటే అక్కడ సీ లెవెల్లో ఉండే వాటర్ ఏమైంది, తగ్గిపోయి ఉన్నాయి. నెక్స్ట్ పక్కన హై టైడ్, కొంచెం హై లెవెల్లో వాటర్ అనేవి ఉన్నాయి. అందుకే అక్కడ హై అంటే ఎక్కువ అలలు వచ్చే కారణాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇందుకు టైడ్స్ అనేవి ఎందుకు ఇలా హై టైడ్, లో టైడ్ అనేవి వస్తాయంటే డ్యూ టు గ్రావిటేషనల్ పవర్. గ్రావిటేషనల్ పవర్ ఏం చేస్తుంది, మూన్ అనేది గ్రావిటీ పవర్ అనేది వీటి మీద పడుతుంది. వీటి మీద ఓషన్స్ మీద, నెక్స్ట్ సీస్ మీద పడినప్పుడు వాటిలో టైడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పార్ట్, ఎక్లిప్స్. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. పేజ్ నెంబర్ 16లో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ అబ్బాయి ఎక్కడున్నాడు, ఒక చెట్టు కింద ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇన్ దిస్ పిక్చర్ ఎ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీ. విల్ హీ ఏబుల్ టు సీ ద సన్ ఫ్రమ్ ద సేమ్ పొజిషన్? అతను ఎక్కడున్నాడు, చెట్టు కింద నీడలో ఉన్నాడు. అక్కడి నుంచి సన్ని చూడగలడా? కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్పండి. చూడగలడా, చూడలేదా? నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ విటన్స్డ్ అండ్ డిసపియర్ ఆఫ్ సన్ డ్యూరింగ్ టైమ్ ఇన్ ద క్లియర్ స్కై? మీరు ఎప్పుడైనా విటన్స్ అంటే ఎప్పుడైనా చూసారా? క్లియర్ స్కై ఏదైతే ఉన్నప్పుడు బాగా క్లియర్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది డే అంతా, కానీ అప్పుడే ఏమవుతుంది, డిసపియర్ అయిపోతుంది సన్ అనేది. ఎప్పుడైనా డిసపియర్ అయ్యి చూసారా? ఇమాజిన్ హౌ ఇట్ వుడ్ బీ ఇఫ్ ద మూన్ డిసపియర్స్ ఆన్ ఏ ఫుల్ మూన్ డే. ఇవాళ పౌర్ణమి చాలా లైటింగ్ ఉంటుంది అనుకునే టైంకి ఏమవుతుంది, బాగా మూన్ వచ్చి ఉంటుంది, సడన్గా మూన్ అనేది కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు అలాగా, ఎప్పుడైనా చూసారా? సమ్ టైమ్స్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఎందుకు?
దిస్ బ్యూటిఫుల్ ఫినామినా ఇస్ కాల్డ్ ఎక్లిప్స్. సో కొన్నిసార్లు బాగా క్లియర్గా స్కై ఉన్నప్పుడు సన్ కనిపించదు, నైట్ టైం ఫుల్ మూన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మూన్ అనేది కనిపించకుండా పోతుంది కొన్ని సెకండ్స్, కొన్ని మినిట్స్. ఎందుకు ఇలాగా? దీన్నే ఏమంటారు? ఎక్లిప్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్లిప్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సోలార్ ఎక్లిప్స్, సెకండ్ లూనార్ ఎక్లిప్స్. మరి మనకు ఒక గ్రహణం వచ్చింది కదా, అది సోలార్ ఎక్లిప్సా లూనార్ ఎక్లిప్సా? మరి నాకు మీరు అలాగే వాట్సాప్లో పెట్టాలి, అది మొన్న వచ్చింది సోలార్ ఎక్లిప్సా లూనార్ ఎక్లిప్స్ అనేది పెట్టండి. ఓకే, చూస్తున్నారా? ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. యా, okay, solar eclipse. The moon casts its shadow on the earth. మూన్ షాడో ఏదైతే ఉంటుందో, మూన్ నీడ ఏం చేస్తుంది, ఎర్త్ మీద వేస్తుంది. వైల్ పాసింగ్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్, ఎప్పుడైతే ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందో, ఫర్ ద పీపుల్ ఇన్ ద డార్క్ రీజన్ ఆఫ్ ద షాడో, డార్క్గా ఉండే రీజన్ ఏమంటారు? అంబ్రా అంటారు. డార్క్ రీజన్ ఆన్ ద ఎర్త్, ద సన్ ఈజ్ టోటలీ ఇన్విజిబుల్ ఫర్ few minutes. It is called టోటల్ సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి అని అంటే, మూన్ ఏమవుతుంది, తన షాడోని అర్త్ మీదకి వేస్తుంది. అర్త్ ఏం చేస్తూ ఉంటుంది పాపము, సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. సన్ చుట్టూ ఎవరెవరు తిరుగుతారు? అర్త్, మూన్, ఈ రెండు రొటేట్ అవుతూ ఉంటాయి, రివాల్వ్ అవుతూ ఉంటాయి సన్ చుట్టూ. అలా అయినప్పుడు మూన్ తన షాడోని ఏం చేస్తుంది, ఎర్త్ మీదకి వేసినప్పుడు ఎర్త్ కొంచెం ఏమైపోతుంది, హాఫ్ సన్కి విజిబుల్ ఉంటుంది, ఇంకొక హాఫ్ ఏదైతే డార్క్లో ఉంటుందో అది ఏమైపోతుంది, ఇన్విజిబుల్ అవుతుంది. అంటే మనకు ఆ లైటింగ్ అనేది పడదు, సన్ లైట్ అనేది పడదు. అప్పుడు మనకి ఏ ఎక్లిప్స్ అక్కర్ అవుతాయి? సోలార్ ఎక్లిప్స్. అప్పుడు మనకి ఏదైతే ఫుల్గా అంబ్రా అంటే టోటల్ డార్క్నెస్ వస్తుందో దాన్ని ఏమంటారు? టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. కొన్నిసార్లు ఎక్లిప్స్ ఉన్నప్పుడు మనం గమనించారా మీరు, గ్రహణం అప్పుడు మనకు మామూలుగా లైటింగ్ ఉంది, సన్ కూడా బాగానే కనిపించాడు. కానీ కొన్ని ఏరియాస్లో ముంబై కానీ మహారాష్ట్ర కానీ అట్లా మీరు చూసుకుంటే ఫుల్గా గ్రహణం అనేది కనిపించేసింది సన్లో. సో అలాగా పార్షియల్గా కొన్నిసార్లు ఏమవుతుంది, ఫుల్గా అందరికీ కనిపిస్తుంది, కొన్నిసార్లు పార్షియల్, కొన్నిసార్లు అక్కడే కనిపిస్తుంది, కొన్నిసార్లు ఇక్కడ నార్మల్గా ఉంటుంది. ఎందుకు అలా అనంటే, ఈ ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సన్ చుట్టూ, ఒక సైడ్ అంతా లైటింగ్ అనేది వస్తుంది. లైటింగ్ వచ్చినప్పటికీ ఈ మూన్ అనేది ఏదైతే ఉంటుందో తన షాడోని ఎర్త్ మీదకి వేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఎక్లిప్స్ అనేవి అక్కర్ అవుతాయి. అక్కడ డార్క్నెస్ అనేది వచ్చేస్తుంది. డార్క్ పార్ట్ని ఏమంటారు? అంబ్రా అనేసి అంటారు. ద సన్ ఈజ్ పార్షియలీ విజిబుల్ టు సమ్ పీపుల్, ఇట్ ఈస్ కాల్డ్ పెనుంబ్రా. కొంతమందికి సన్ కనిపిస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటారు? పెనుంబ్రా అంటారు. టోటల్ డార్క్గా ఉండే రీజన్ ఏమంటారు? అంబ్రా అంటారు. పార్షియల్గా ఉండే దాన్ని ఏమంటారు? penumbra అంటారు. This is called partial solar eclipse. These eclipses last for few minutes and occur on a new moon days only. ఇవి ఎప్పుడు కూడా కొన్ని నిమిషాలే ఉంటాయి. గ్రహణం అనేది మనకు రోజంతా ఏమీ ఉండదు, ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ కొన్ని నిమిషాలు అలా ఉండి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు అక్కర్ అవుతుంది? న్యూ మూన్ డే అప్పుడు మాత్రమే అక్కర్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి అని అంటే, మన మూన్ మన ఎర్త్ ఈ రెండు ఏం చేస్తాయి? సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మూన్ ఏం చేస్తుంది? తన షాడోని ఎర్త్ మీదకి క్యాస్ట్ చేస్తుంది, అంటే ఎర్త్ మీదకి పడేలా చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి ఎర్త్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ పార్ట్ అంటే కంప్లీట్గా డార్క్నెస్ ఉండేదాన్ని అంబ్రా అంటాము. అప్పుడు ఏమవుతుంది? మనకు విజిబుల్ కాదనమాట, డార్క్నెస్ అనేది వచ్చేస్తుంది. షాడో పడినప్పుడు ఎర్త్ మీద, సో అది రివాల్వ్ అవుతున్నప్పుడు లైటింగ్ తీసుకోలేదు కదా సన్ నుంచి, కాబట్టి మనకు డార్క్ పార్ట్ అనేది వస్తుంది, దాన్నే అంబ్రా అంటాము. టోటల్ కంప్లీట్ డార్క్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది? టోటల్ సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. పార్షియల్గా కొన్ని చోట్ల లైటింగ్ అనేది మామూలుగా ఉంటుంది, మనకు గ్రహణం కనిపించదు, దాన్ని ఏమంటాము? పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అనేసి అంటాం అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి ఏంటో చూద్దాం. మీకు ఇంకా క్లియర్ కట్గా తెలియాలి అని అంటే, మన ఈ ఎక్లిప్స్ అనేవి ఎలా, ఈ సోలార్ ఎక్లిప్స్ ఎట్లా అంటే, సన్ ఉంటుంది, అక్కడ మూన్ ఉంటుంది, మధ్యలో సన్ ఎర్త్ ఉంటుంది, 2 sides, మధ్యకి ఎవరు వచ్చేస్తారు? మూన్ వచ్చేస్తుంది. మూన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? తన షాడోని క్యాస్ట్ చేసినప్పుడు సన్ లైటింగ్ అనేది ఎర్త్ మీద పడదనమాట. అప్పుడు ఏమవుతుంది? కంప్లీట్గా హాఫ్ పార్ట్ అనేది డార్క్ అయిపోతుంది. ఈ డార్క్ పార్ట్ని ఏమంటాము? అంబ్రా అంటాము. నెక్స్ట్ పార్షియల్గా ఇంకొంచెం లైటింగ్ ఉండి హాఫ్ లైటింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాము? పెనుంబ్రా అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ లూనార్ ఎక్లిప్స్.
The earth obstructs the sunlight that falls on the moon surface. సోలార్ ఎక్లిప్స్లోకి అయితే మూన్ మిడిల్లోకి వస్తుంది. ఎవరి మధ్యలోకి? సన్కి ఎర్త్కి మూన్ మిడిల్లోకి వస్తుంది. నెక్స్ట్ లూనార్ ఎక్లిప్స్లో అయితే ఎర్త్ అనేది సన్కి మూన్కి మిడిల్లో వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్, thus the earth casts its shadow on moon and makes it completely partially dark. This is called lunar eclipse. సో lunar eclipse అంటే ఏంటి అంటే ఈ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఏదైతే సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయో, ఏవి ఎర్త్ మూన్ అనేవి రొటేట్ అవుతూ ఉన్నప్పుడు మూన్ అనేది ఏమవుతుంది? మిడిల్లోకి వచ్చినప్పుడు సోలార్ ఎక్లిప్స్ అంటాం. కానీ ఇక్కడ ఎర్త్ అనేది మిడిల్లోకి వచ్చినప్పుడు ఏదైతే సన్లైట్ మూన్ మీద పడాల్సింది దీని మీద పడుతుంది, ఎర్త్ మీద అబ్జర్వ్ చేసుకొని అబ్స్ట్రాక్ట్ చేసుకొని మనకు మూన్ మీద పడకుండా చేసి మూన్కి నెక్స్ట్ సన్కి మధ్యలో ఏది ఉంటుంది? ఎర్త్ ఉంది. సో ఇట్ అబ్స్ట్రాక్ట్ ద షాడో ఫ్రమ్ ద సన్. తన షాడో ఏదైతే ఉందో అది ఎవరి మీద వేస్తుంది? మూన్ మీద వేసినప్పుడు మనకు కంప్లీట్గా డార్క్నెస్ అనేది నైట్ టైం వచ్చేస్తుంది. అప్పుడే ఏమవుతుంది? లూనార్ ఎక్లిప్స్ అనేవి అక్కర్ అవుతాయి, ఎక్లిప్స్ అనేది అక్కర్ అవుతుంది. సో దిస్ లాస్ట్ ఫర్ ఫ్యూ హవర్స్ అండ్ అక్కర్స్ ఆన్ ఏ ఫుల్ మూన్ డే ఓన్లీ. ఎప్పుడు కూడా మనకు లూనార్ ఎక్లిప్స్ అనేవి ఫుల్ మూన్ డే అప్పుడే వస్తాయి. సోలార్ ఎక్లిప్స్ అయితే న్యూ మూన్ డే, లూనార్ ఎక్లిప్స్ అయితే ఫుల్ మూన్ డే. బాగా గుర్తుపెట్టుకోండి, సోలార్ ఎక్లిప్స్ అయితే న్యూ మూన్ డే, లూనార్ ఎక్లిప్స్ అయితే ఫుల్ మూన్ డే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. సోలార్ ఎక్లిప్స్కి ఏది మిడిల్లోకి వస్తుంది? సన్కి ఎర్త్కి మూన్ అనేది మిడిల్లోకి వచ్చి తన షాడోని ఎవరి మీద వేస్తుంది? ఎర్త్ మీద వేస్తుంది. అప్పుడు మనకి ఏదైతే డార్క్ పార్ట్ ఉంటుందో, హాఫ్ డార్క్ పార్ట్, దాన్ని అంబ్రా అంటారు. నెక్స్ట్ ఫుల్గా మనకి హాఫ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ద పీపుల్ ద డార్కెస్ట్ రీజన్ ఆఫ్ ద షాడో అంబ్రా ఆన్ ద ఎర్త్, ద సన్ ఈజ్ టోటలీ ఇన్విజిబుల్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఏదైతే ఆ డార్క్ పార్ట్ ఉంటుందో దాన్ని ఏమంటాము? అంబ్రా అంటాము. పార్షియల్గా హాఫ్ డార్క్ పార్ట్ ఉంటుందో దాన్ని పెనుంబ్రా అంటాము. నెక్స్ట్ లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి అని అంటే సన్కి మూన్కి మధ్యలో ఎవరు వస్తారు? ఎర్త్ వచ్చి తన షాడో ఏదైతే ఉందో ఎవరి మీద వేస్తుంది? మూన్ మీద క్యాస్ట్ చేసినప్పుడు మనకి ఏం అక్కరైతాయి? లూనార్ ఎక్లిప్స్ అనేవి అక్కరైతాయి. సోలార్ ఎక్లిప్స్కి లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడెప్పుడు అక్కరైతాయి? సోలార్ ఎక్లిప్స్ అంటే న్యూ మూన్ డే అప్పుడు అక్కరైతాయి, లూనార్ ఎక్లిప్స్ అంటే ఫుల్ మూన్ డే అప్పుడు అక్కరైతాయి. సో ఇదండి వాటి పార్ట్ 2. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటాను. పార్ట్ 3లో మళ్ళీ కలుస్తాను. ఒకసారి అందులోపల మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై మూన్ లుక్ డిఫరెంట్ షేప్స్. ఎందుకు మూన్ అనేది మనకు డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తుంది అంటే మూన్ అనేది మనకు న్యాచురల్ శాటిలైట్ అంట. అది ఏ షేప్లో ఉంటుంది? స్పెరికల్ షేప్లో ఉంటుంది. సో మనం అనుకునేది ఏంటి అంటే మూన్ నుంచే మనకు లైట్ వస్తుంది అని. కానీ మన సోలార్ సిస్టంలో సన్ నుంచి అన్ని లైట్ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో సన్ అనేది మెయిన్ సోర్స్ అనమాట. సో సన్ లేకుంటే దెర్ ఈజ్ నో లైఫ్ టు షైన్. ఓకే, ఇప్పుడు ఈ సన్ నుంచి మనకు మూన్ ఏదైతే ఉందో సన్ నుంచి లైట్ తీసుకొని మనకు రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకు మూన్ లైటింగ్ అనేది వస్తుంది. సన్ అనేది మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్ అనమాట. నెక్స్ట్ ఎందుకు మూన్ అనేది ఇలాగ డిఫరెంట్ ప్యాషెస్లో కనిపిస్తుంది, డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తుంది అని అంటే అది మూన్ ఎర్త్ ఈ రెండు ఏం చేస్తాయి? సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు, చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు లైటింగ్ అనేది ఎక్కువగా పడవచ్చు, కొన్నిసార్లు తక్కువగా పడవచ్చు, కొన్నిసార్లు మీడియంగా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో ఈ రీజన్స్ని బట్టే మనకి ఏదైతే ఉంటుందో షేప్స్ అనేవి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ద మూన్ వాజ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎవరినైనా ఫస్ట్ మూన్ మీద నడిచింది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే సైంటిస్ట్. నెక్స్ట్ లో టైడ్, హై టైడ్. ఇది గ్రావిటీ వల్ల, మూన్ పుల్ చేసే గ్రావిటీ వల్ల వస్తుంది అని చెప్పాను. ఎందుకంటే టైడ్స్ అనేవి సీ లెవెల్ ఉండే వాటర్ని బట్టి మీరు పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సీ లెవెల్లో తక్కువ వాటర్ ఉంటే సీ లెవెల్ వాటర్ తక్కువ ఉంటే మనకు లో టైడ్, ఎక్కువ ఉంటే హై టైడ్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి అంత కాంట్రాక్షన్స్ కారణం ఏంటి అని అంటే మూన్ యొక్క గ్రావిటీ అనేది దానివల్ల మనకు లో టైడ్, హై టైడ్ అనేది వస్తుంది. యాజ్ యూజువల్ మీకు ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ గురించి ఇప్పుడు నేను చెప్పాను కదా. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.